కర్నూలు జిల్లాలో జరిగిన నిన్న తెల్లవారుజామున ఘటన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ సమీపంలోనే పోలీసులు ఈ సీన్ను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎర్రిస్వామి నిన్న జరిగిన 2:30 సమయంలో ఏదైతే 2:32 నుండి 2:36 నిమిషాలకు పెట్రోల్ బంకు నుండి నేరుగా 13 నిమిషాలకు గ్యాప్లో ఆ బస్సు కూడా అక్కడి నుండి పెట్రోల్ బంకు నుండి వెళ్ళిన పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. క్లియర్గా పోలీసుల పక్కన ఉన్నటువంటి ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎన్ని గంటల సమయంలో లక్ష్మీపురం కర్నూలు సమీపంలో ఉన్న లక్ష్మీపురం నుండి ఇక్కడికి బయలుదేరారు. ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఇటు పోలీసు అధికారులతో పాటు ఉన్నత అధికారులందరూ ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ఎర్రిస్వామి ఈ ఘటనకు సంబంధించి అసలు కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికే పోలీసు అధికారులు ప్రెస్ నోట్ ద్వారా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఇటు అతను శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు బైక్ మీద రైడ్ చేస్తూ వచ్చారు. ఈ మార్గం గుండానే మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా అక్కడ ఎరుపు రంగులో ఉన్న ఏదైతే చిహ్నంగా పెట్టారో ఒక ఐడెంటిఫికేషన్ మార్కుగా పెట్టారో ఎర్రిస్వామిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ సమయంలో ఇద్దరు వచ్చే మార్గంలో ఏ సమయంలో ఏ విధంగా ప్రయాణించారు, వచ్చే మార్గంలో మీరు సెల్ఫ్గా నిజంగా ఈ ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ ఇక్కడ బైకు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డు పక్కన పడడంతో ఇటు ఇక్కడ మనం చూస్తూ ఉండే ఈ మార్గం గుండానే ఏదైతే ఈ మార్గం గుండానే వేగంగా వస్తూ ఉన్నారో ఒకసారిగా బైక్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టి డివైడర్ సమీపంలో ఉన్న గడ్డిలో ఎర్రిస్వామి పడి ఉన్నారు. ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో గడ్డిలో పడడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అక్కడి నుండి లేచి శివశంకర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ తన మిత్రుని అక్కడికి వెళ్ళి చూసేలోపే అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించుకొని బైకు తీసి పక్కకి పెట్టాలనుకునే లోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈ ఘటన అంతా జరిగిపోయింది. అతను భయపడి ఇక్కడి నుండి నేరుగా తమ గ్రామం తుగ్గలి ఏదైతే ఉందో తుగ్గలికి వెళ్ళామంటూ కూడా పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వెహికల్ అతన్ని ఢీకొట్టలేదు. కేవలం అతనే డివైడర్ను ఢీకొట్టిన తర్వాత పక్కన పడి ఉన్నాడు. అతను పక్కన పడి ఉండడంతో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఎర్రిస్వామి ఎవరైతే ఇప్పుడు పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారో ఈ పర్సన్ ఇక్కడే మధ్యలో ఉండే డివైడర్లోనే ఈ గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిలో పడ్డంతోనే స్వల్ప గాయాలతో బతుకున్నారు. అసలు ఎర్రిస్వామి వాంగ్మూలంతో పాటు ఇటు బస్సు డ్రైవర్ ఇద్దరు వాంగ్మూలాల మెయిన్గా కీలక ఆధారాలుగా మారాయి. మనం చూస్తూ ఉన్నాం. మనం జూమ్లో మన వీడియో జర్నలిస్ట్ రాజు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అటువైపు ఏదైతే రోడ్డు పక్కన ఉన్న మార్గం ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా వెళ్ళే మార్గం గుండా కంప్లీట్గా పోలీసులు అటువైపు వాహనాలను నిలిపివేసి వన్ వే ద్వారా మాత్రమే వాహనాలను పంపిస్తున్నటువంటి పరిస్థితి. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఎవరిని అక్కడికి అలౌ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎర్రిస్వామి పోలీసులకు ఏం చెప్తూ ఉన్నారనేటటువంటి ఆధారాలు ఇప్పటికే జిల్లా ఎస్పీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించిన తర్వాత కీలకంగా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకోవడంతో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వెళ్ళే పోలీస్ అధికారులతో పాటు ఏదైతే బ్లాక్గా మనకి టీషర్ట్ కనిపిస్తూ ఉందో ఆ ఎర్రిస్వామి పోలీసు రీకన్స్ట్రక్షన్లో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని అసలు ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా జరిగింది, ఎక్కడ ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది, వారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎర్రిస్వామి కావచ్చు లేదా తన మిత్రుడు మరణించినటువంటి అతను ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ సమీపంలో వైరల్గా మారిన వీడియోలో కీలకంగా కొన్ని ఆధారాలు బయటికి రావడంతో ఇప్పటికే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోసారి ఎవరైతే ఎర్రిస్వామి తన మిత్రుడు మరణించిన తర్వాత పారిపోవడం అంటే ఇక్కడ నుండి పరారైన తర్వాత పోలీసులకు అతనే స్వయంగా వెళ్ళి లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ తన మిత్రుడు మరణించిన తర్వాత ఈ ఘటన తన మీదకే వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా భయభ్రాంతులకు గురై ఇక్కడ నుండి నేరుగా పారిపోయినట్లుగా కూడా పోలీసులు ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనలో పలు రకాల ట్విస్టులు నెలకొన్నాయి. ఎందుకంటే మొదట బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బస్సు డ్రైవరు
ఆ యొక్క స్పీడ్ని అదుపు చేయలేక బస్సు డ్రైవరు యొక్క బైకును ఢీకొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అని ముందు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అందులో ప్రధానంగా బస్సు డ్రైవర్ కూడా ఏదైతే ఈ ఇతను బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి సమయంలో డివైడర్ని ఢీకొట్టి పక్కన కరెక్ట్ మిడిల్ లైన్లో బైకు పడ్డంతోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. స్పీడ్గా అతివేగంగా బస్సు వెళ్ళి దాదాపు 300 మీటర్ల మేర బస్సు దూసుకెళ్ళి ముందుకెళ్ళిన సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా మరిన్ని వివరాల కోసం పోలీసులు కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు తన మిత్రుడు కూడా మద్యం సేవించున్నారు. అలాంటి సిచ్యువేషనే మనం చూసే ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు ఈ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారో అతను కూడా ఆ రోజు మద్యం మత్తులో ఉన్నాడు. ఒకవేళ మద్యం మత్తులో ఉంటూ పోలీసులకు ఈ విధంగా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో నిజంగా వేరే వెహికల్ కొట్టిందా లేకుంటే సెల్ఫ్గా పడ్డారా అనేటటువంటి క్లారిటీ అయితే ఎక్కడా కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇటు తన మిత్రుడు తాగి ఉండి అక్కడికక్కడే ప్రమాదం జరిగిన తర్వాత మరణించడం జరిగింది. ఇతను కూడా భయభ్రాంతులకు గురై ఇక్కడ నుండి నేరుగా తమ గ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులకు ఈ కేసును ఛేదించడం పెద్ద పెను సవాలుగా మారింది. అయితే ఇప్పటికే కొంత ఈ కేసుకు సంబంధించి ఇటు ఎర్రిస్వామితో పాటు తన మిత్రుడు చనిపోయిన తర్వాత ఎర్రిస్వామితో పాటు బస్సు డ్రైవరు బ్రతికుండడంతోనే వారిద్దరూ చెప్పిన ఆధారాల ప్రకారమే పోలీసులు ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్. అయితే మనం ఇందాక చూసిన ప్లేస్ నుండి దాదాపు 200 నుండి 300 మీటర్ల మేర వాహనం ఏదైతే బస్సు ఢీకొట్టిన తర్వాత ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ బైకు ముందుకెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ అధికారులు మొదటి నుండి చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఆ రోజు జరిగిన తర్వాత ఎర్రిస్వామి తన మిత్రుడికి బలమైన గాయం తగిలిన తర్వాత మరణించిన తర్వాత ధృవీకరించుకొని ఇక్కడ నుండి భయంతోనే తమ గ్రామానికి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులకు లొంగిపోయారంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ సీను ఎలా జరిగింది అంటూ మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. అక్కడ వెనుక వైపు వెళ్తున్నటువంటి ఆ క్యాండిడేటే తన మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి తన మిత్రుడితో ఆ రోజు మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేస్తూ ఈ మార్గం గుండానే వెళ్ళారు. ఈ మార్గం గుండా వెళ్ళిన సమయంలోనే వాళ్ళు తన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత పక్కనే పడి ఉండడం, ఆ బైకును వేగంగా వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బస్సును అదుపు చేయలేకపోవడం, అదే స్పీడ్తో ముందుకెళ్లడంతోనే ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం కొంత ఈ జాతీయ రహదారి మార్గంలో మనం కొంత ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఎలా దర్యాప్తు చేస్తున్నారు అనే అంశాలు ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ రాజు ఒకసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ క్లియర్గా. ఇలాంటి ఇన్సిడెంట్ దాదాపు మనం పక్కనున్నటువంటి ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో ఐరన్ రాడ్ సమీపంలోనే తన మిత్రుడు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత రైట్ సైడ్ ఈ గడ్లోనే తన ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నారో ఎర్రిస్వామి ఇక్కడే పడి ఉన్న తర్వాత ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఎర్రిస్వామి ఈరోజు బ్రతికుండడంతోనే క్లియర్గా పోలీసులకు కొంత సమాచారం వచ్చినటువంటి పరిస్థితి. అయితే డ్రైవర్తో పాటు ఇటు ఎర్రిస్వామి ఇద్దరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడమే ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎర్రిస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ని కంప్లీట్గా పోలీసులు రికార్డ్ చేసిన పరిస్థితి. స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఇప్పటికే ఎక్కడ ఏ ప్రాంతంలో బైకు సెల్ఫ్గా ఈ యొక్క డివైడర్ను ఢీకొట్టిన తర్వాత తన మిత్రుడు ఎలా మరణించారు, ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ మధ్య భాగంలో ఎలా పడ్డారనేటటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి పోలీసులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మార్గం గుండానే దాదాపు సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన తర్వాత నేరుగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మార్గం గుండానే బస్సు వేగంగా దూసుకొని వెళ్ళిన సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో దర్యాప్తు చేశారు. అయితే ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు మనతో
ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ డిఎస్పీ ఓకే అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో అధికారులు కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో డిఎస్పీ స్థాయి అధికారులంతా కూడా ఇప్పటికే ఎవరైతే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో తన మిత్రుడు ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడే స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మరోసారి పోలీసుల దర్యాప్తుకు తీసుకెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే సమయంలో అంతా కూడా పోలీసులు అనే వైపులా రెండు వైపులా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేసి ఆ రోజు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే కోణంలో చూస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అంటే స్థానిక ఎస్హెచ్ఓ అక్కడ ఉండే డిఎస్పీ కూడా ఆ రోజు ఏం జరిగింది, అసలు ఈ ఏరియాలో ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటంటే కూడా వివరిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మొత్తంగా ఈ జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో అసలు ఈ క్లారిటీ ఇంతవరకు లేకపోవడం, ఈరోజు జిల్లా ఎస్పీ స్వయంగా ఒక ప్రకటన ఇవ్వడంతో ఈ కేసు సంబంధించి ఒక కొలిక్ వచ్చింది. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ లైవ్గా అసలు ఈ ఎవరైతే తన మిత్రుడు ఉన్నారో మిత్రుడిని సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్లో మనం చూపించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసు సంబంధించి ఇంకా సంచలన విషయాలు బయటకు వచ్చే విధంగా ఉన్నాయంటూ కూడా పోలీసులు తెలిపేటటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.